దేవుని బిడ్డలారా 12 రోజులు మనం 12 రోజులు ఇప్పుడు దాకా 11 రోజుల నుంచి దిద్దుబాటు కూటాలను పెట్టుకొని కూర్చోపల్లవి దిద్దుబాటు కూటాలను పెట్టుకొని మనం ఇంతవరకు జరుపుకుంటూ వచ్చాం. 10 రోజులు అనేక ప్రసంగాలు, అనేక మాటలు దేవుడు మనం సరిచేస్తూ వచ్చాడు. నిన్నటి దినాన ఆయన చేసిన కార్యాలని మనం జ్ఞాపకం చేసుకుంటూ కాస్త ధైర్యం తెచ్చుకున్నాం. 2024 సంవత్సరంలో ఎన్నో ప్రయాసలు పడ్డాం. వెలిగించబడిన మీదట ఖచ్చితంగా పోరాటంలోకి వెళ్ళాలని, అది మనకి అవసరమని, ప్రతి ఒక్కరూ మన పితరులు ఆ రూట్లోనే వెళ్ళారని కూడా నేర్చుకున్నాం. అయితే ఇదే చివరి రోజు. ఈ చివరి రోజు ఏం వార్నింగ్లు ఏమి ఉండవు. ఇంకా ఈరోజు అంతా ఏంటంటే దేవుడు మనకి ఏమేమి మేలు చేశాడో ఆలోచించాలి. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరంలో దేవుడు మనకేమి మేలు చేయలేదా? నీకేమి దేవుడు ఉపకారాలు చేయలేదా? ప్రభు నిన్ను దర్శించలేదా? ఇప్పుడు చాలా సాక్ష్యాలు చెప్పారు ఇక్కడ అక్కళ్ళు. నేను వచ్చి ఒక 2-3 సాక్ష్యాలు విన్నా. ప్రతిదీ అద్భుతమే, ప్రతిదీ ఆశ్చర్యమే. దేవుడు మన జీవితాలు ఎన్నో అద్భుతాలు చేస్తూ వస్తున్నాడు, చేస్తాడు కూడా చివరిదాకా. ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని ఆలోచించుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి థ్యాంక్స్ చెప్తా మన నూతన సంవత్సరాన్ని ఎదుర్కోవాలి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమైతే నమ్మదగిన వారం కాదు దేవునికి. బాగా గుర్తుపెట్టుకోండి, మనమైతే నమ్మదగిన వారమే కాదు. దేవుని మాట శ్రద్ధగా మనము వినలేదు. దేవుని చిత్తాన్ని కొన్నిసార్లు చేయలేకపోయాం. మనం దేవుణ్ణి ఎన్నోసార్లు బాధ పెట్టాం. ఈ సంవత్సరం అంతా బాధ పెట్టకూడదని తెలుసు, బాధ పెట్టాం. మనం నిజం చెప్పాలంటే దేవునికి నమ్మదగిన వాళ్ళం కాదు. దేవుడు మాత్రం మనకి నమ్మదగిన వాడుగా ఉండి, మనం ఆయన మాట వినకపోయినా మనల్ని భద్రపరిచే విషయంలో, కాపాడే విషయంలో ఏం మాత్రం కూడా ఆయన కొరత లేకుండా తల్లి ప్రేమ కంటే అమూల్యమైన ప్రేమతో నేటి వరకు మనం నడిపించుకుంటూ తీసుకుని వస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అనేక ఆటుపోట్లు వచ్చాయి ఈ సంవత్సరం. మనకి శ్రమలు వచ్చాయి, బాధలు వచ్చాయి, కన్నీళ్ళు వచ్చాయి. బంధువులు మోసగించారు చాలామందిని. అయిన వాళ్ళు కాస్త ఇబ్బంది పెట్టారు, మాట ఇచ్చి తప్పారు. సహాయం అడిగామని మన గురించి అనేక దగ్గరలు చెప్పుకున్నారు. మీలో చాలామందిని సహాయం అడిగారని మిమ్మల్ని గురించి చాలామంది నవ్వుకుంటూ మాట్లాడారు, అపహాస్యం చేశారు, మనల్ని ఎగతాళి మాట్లాడారు. కానీ నిన్ను నన్ను పిలుచుకొని మన కోసం రక్తము కార్చి ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసయ్య ఇంతవరకు నీ గురించి ఎవరికీ చెప్పి నవ్వుకోలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మనుషుల్లాగా నవ్వేవాడు, ఆయన అందరిలాగా అవమానం చేసేవాడు. ముందొక మాట వెనకొక మాట, ముందొక మాట వెనకొక మాట చేసేవాడు కాదు. ఈ సంవత్సరం అంతా దేవుడు మనకి నమ్మదగిన వాడుగా ఉన్నాడు అన్నది నిజమా కాదా? నిజమే అయితే గట్టిగా హల్లెలూయా చెబుదాం. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఇబ్బందుల కొలుముల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనల్ని ఒంటరిగా వదిలాడా? ఒంటరిగా వదలలేదు. రాత్రి విన్నాం మనం, ఎక్కడున్నాం మనం, దేవునికి ఎక్కడున్నాడు, ఎక్కడున్నాం, దేవుడు మనల్ని ఎక్కడ పెట్టుకో ఉన్నాడు? పాతాళమా? కాదక్క, చంకను ఎత్తుకొని ముదిమి వచ్చే వరకు నేను నిన్ను ఎత్తుకొని వాడను, తల వెంట్రుకలు నెరిసేదాకా. మరి పద్మక్క మాట గుర్తుపెట్టుకుందో తెలియదు. గుంబల పద్మక్క, తల వెంట్రుకలు నెరయ్యే వరకు నిన్ను ఎత్తుకొనుచు రక్షించువాడను నేనే అని చెప్పాడు దేవుడు. మనలందరినీ ఎన్నో ప్రమాదాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో రోగాలు, వ్యాధులు, బాధలు మనల్ని దర్శిస్తూ వచ్చిన, మనల్ని పట్టుకున్న దేవుడు చంకను ఎత్తుకొని, తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు మనల్ని వేరుగా అర్థం చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా మనల్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. తల్లిదండ్రులు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారేమో ఈ సంవత్సరం. కానీ మన దేవుడు అయితే 1 పాయింట్ కూడా మనల్ని వేరుగా అర్థం చేసుకోకుండా, మన బలహీనతలు అన్నీ ఎరిగిన వాడై గుండెల్లో దాచుకొని, మన పొరపాట్లు గుండెల్లో దాచుకొని, చంకలో ఎత్తుకొని కాపాడుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. కాబట్టే ఈరోజు ప్రార్థనలో మనందరం మందిరంలో కూర్చొని ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామానికి మహిమ. బిడ్డలారా, మరి ఈ సమయంలో ఎన్నో విషయాల్లో ప్రభు మనల్ని గమనించి, అనేక శ్రమలతో కూడిన గొప్ప పోరాటంలో సైతం దేవుడు మనల్ని విడవకుండా నేటి వరకు నమ్మకంగా నడిపించి, పోషించి, సంరక్షిస్తూ వస్తున్నాడు. ఇది అవునన్నా కాదన్నా నగ్న సత్యం. దేవుడే
ఇంతవరకు నన్ను నడిపించుకు తీసుకొచ్చాడు. అయితే ఈ 2024 సంవత్సరం అంతా మనం దేవుని దగ్గర కూర్చొని చేసిన ప్రతి ప్రార్థన యాచనలతోనే నిండిపోయింది. యాచనలతోనే ఈ సంవత్సరం అంతా గడిచిపోయింది. నేను ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే ఈ 2024 సంవత్సరం అంతా ఎన్నో శ్రమలు, గాలులు కొట్టబడ్డాయి, ఈదురుగాలులు వీచాయి, కష్టాల్లో పడ్డాం, శ్రమల్లో పడ్డాం, రోగాల్లో పడ్డాం, బాధల్లో పడ్డాం, అవమానాలు పడ్డాం, మోసగించబడ్డాం, ఎన్నో విధాలుగా మనం ఓడిపోతూ వచ్చే మనుషుల మధ్య. కానీ దేవుడు మనల్ని అన్యాయంగా అందరిలాగా మనం విడిచిపెట్టలేదు. ఆయన చంకనెత్తుకున్నాడు, పోషిస్తున్నాడు, సంరక్షించాడు, అంత అన్నం పెట్టి అంత బట్టించి ఇప్పుడు దాకా లాక్కొని వచ్చాడు. ఇక ముందుకి ఆయనే తీసుకొని వెళ్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సంవత్సరం గతించిపోతున్నటువంటి చివరి ఈ 2024 సంవత్సరం ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ప్రార్థన చేసామే ప్రతిరోజు 2 రోజులకోసారో వారంకోసారో మనం చేసామే. ఈ ప్రార్థన అంతా దేంతో నిండిపోయిందో తెలుసా? యాచనలు అంటే అర్థం ఏంటంటే అక్కరలు అడగడం దేవుణ్ణి. యాచనలు అంటే నాకు అది కావాలి ప్రభువా, ఇది ఇవ్వు ప్రభువా, ఆశీర్వదించు ప్రభువా, తొలగించు ప్రభువా, కృపచూపు ప్రభువా, అద్భుతం చేయి నాయనా, సహాయం చేయి నాయనా అని మనం దేవుణ్ణి కోరుకోవడం. యాచన అంటే అడగడం, మన అవసరాలు తీర్చమని అడగటం. నాకు ఆరోగ్యం బాగలేదు, స్వస్థపరచు. అయ్యా అప్పుల్లో ఉన్నానో లేవనెత్తు. కుటుంబంలో భర్త బాగలేడు, మార్చు. నాకు అది కావాలి, ఇది కావాలి, అది ఇవ్వు, ఇది ఇవ్వు. ఇలా అడగడాన్ని ఏమంటారంటే యాచనలు అంటారు. అడగడం తప్పు లేదు, కానీ ఈ సంవత్సరం అంతా అదే అయిపోయింది కమలక్క, అదే అయిపోయింది. తరుణ్ ఒకసారి నాయన, తరుణ్ ఒకసారి చూసుకో, ఒకసారి తండ్రి, అయ్యా జ్ఞాపకం చేసుకో, అయ్యా మార్చు, అయ్యా అంటే నేనేమంటున్నా అండి, ఇప్పుడు ఈ సంవత్సరం అంతా మనకు దేవుని యొద్ద నుండి పొందాల్సిన అవసరతల చిట్టాలతోనే మన జీవితం గడిచిపోయింది సంవత్సరం అంతా. కానీ ఇదే కాదు, చేయాల్సింది చాలా ఉంది. మనం అదొక్కటే కాదు బిడ్డలారా, దానికంటే ముందు చాలా చేయాలి మనం. అదేంటో గతించిన సంవత్సరం అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు చేసినా చేయకపోయినా, అడిగినా అడగకపోయినా, నీకు ఏది ఇవ్వాలో ఎక్కడ ఇవ్వాలో చూసుకుంటూనే వచ్చాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. తెలిసి అడుగుండొచ్చు, తెలియక అడుగుండొచ్చు, మరి ప్రార్థన క్రమం తెలియకపోవచ్చు. కొంతమంది అసలు చేయలేదు, ప్రార్థనే ఆమెన్ అయినా నువ్వు ప్రార్థన చేయకపోయినా, నువ్వు నీ సొంత పనుల్లో పడిపోయి నెలల పాటు దేవుని దూరం అయిపోయినా, అమ్మా ఆయన ప్రేమకు మితి లేదు, ఆయన ప్రేమకు హద్దు లేదు. ఇశ్రాయేల్ పాస్టర్ లాంటి కోపం అసలుగా ఉంటే ఒక్కడుంటే భూమి మీద అసలు ఫస్ట్ నేనే అవుట్. ప్రార్థన రాకపోతే నాకు వస్తుంది చూడండి, ఆ యొక్క ప్రార్థన రావట్లేదు, ఈ బిడ్డ ప్రార్థన రావట్లేదు, ఈ బిడ్డ చర్చికి రావట్లేదు అని మనం బాధపడతామే. ఇలా గనక దేవుడు బాధపడే పని అయితే ఒక్కరుండ్రు ఇక్కడ. ఆయన ఎంత ప్రేమ అంటే ఆ ప్రేమకు కొలత. అందుకే ఈ సంవత్సరం పాటలో, అయ్యా నువ్వు అంత ప్రేమ గలవాడు కాబట్టే ఈ బంధం ఇలా సాగుతుంది మన ఇద్దరి మధ్య. దేవుని మహిమ కలుగును గాక. నువ్వు అంత ప్రేమ గలవాడు కాబట్టి ఈ బంధం మన ఇద్దరి మధ్య ఇలా ఉంది. ఈ బంధాన్ని ఇంకా ఎవరు విడదీయలేరు, విడదీయకూడదు కూడా. అది నా వ్యక్తిగత దేవునితో తీర్మానం అన్నమాట. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటానంటే, ప్రార్థన ఈ సంవత్సరం మనం మార్చాలి. ముందున్న 2025 సంవత్సరంలో మన ప్రార్థన మార్చాలి. అసలు మనం అడగాల్సింది నాకు అది కావాలి, ఇది కావాలి అని మాత్రమే కాదు, కానీ అస్సలు అడగాల్సింది ఏంటో తెలుసా? ముందున్న 2025 సంవత్సరంలో మనం దేవుని అడగాల్సింది ఏంటో తెలుసా? అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం చదివితే ఏం అడగాలో ఈ సంవత్సరం మనకు అర్థమవుతుంది బిడ్డలారా. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం నుండి 10వ వచనం వరకు చదివితే ఏం అడగాలో మనకి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు చూడండి. 22వ అధ్యాయం 6వ వచనం నుంచి, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశము నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావు అని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవు అని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడు నగు యేసును అని నాతో చెప్పాడు. నాతో కూడా ఉన్నవారు ఆ వెలుగును చూచిరి కానీ నాతో మాటలాడిన వాని స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా, ఈ పాయింట్ అక్కడ అండర్లైన్ చేసుకోండి. 2025 సంవత్సరం నుంచి మనం దేవుడిని ఏమడగాలంటే, ప్రభువా నేనేమి చెయ్యాలి,
ప్రభువా నేనేమి చేయవలెనని అడుగగా ఎన్నో వచ్చిన కదే ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనేను. చదివిన ఈ మాట మనకు అర్థమవునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. 2024 సంవత్సరం అంతా లేదా 2024 సంవత్సరం వరకు చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ముసలి వాళ్ళు కానీ విశ్వాసులు అందరం కూడా మన ప్రార్థన గంటసేపు చేస్తే గంటసేపులో 40 నిమిషాలు అరగంట సేపు మనం యాచనలే, అది కావాలి, ఇది కావాలి, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నువ్వు చేయకపోతే ఎవరు చేస్తారు ప్రభు, నువ్వు చేయకపోతే ఎవరిస్తారు ప్రభు. దేవుని దగ్గర నుంచి మనం ఏదో ఆశించి ఏదో తప్పు లేదక్క, తప్పు లేదు. మనం బిడ్డలమే, ఆయన తండ్రి, మనం కోరుకోవడం అడగడం తప్పు లేదు. కానీ అదొక్కటే కాదమ్మా, అసలు ముందు ప్రభు ఈ సంవత్సరం మన విషయంలో ఏం కోరుకుంటున్నాడంటే, ఇక మీదటి నుంచి మనం ప్రభుని ఏం అడగాలి తెలుసా? ప్రభువా 2025 సంవత్సరంలో నీ కోసం నేను ఏమి చెయ్యాలి? చెప్పండి, ఏం అడగాలి? నీకోసం నేను ఏం చేయాలి? అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కు మార్గంలో ఆయన మధ్యాహ్నం పూట గుర్రాల మీద వెళ్తూ ఉన్నప్పుడు ఒక ప్రకాశమానమైన వెలుగు సౌలు మీద ప్రకాశించింది. గుర్రం మీద వెళ్తున్న వాళ్ళందరూ సౌలుతో పాటు అందరూ ఆ వెలుగు చూడలేక, ధాటికి తట్టుకోలేక పడిపోయారు, కింద పడిపోయారు. అందరూ పడిపోయారు. అందరికీ వెలుగు కనబడింది, కానీ స్వరం మాత్రం సౌలుకే వినబడిందంట. ఆ వెలుగులో నుంచి స్వరం ఏం వినబడుతుందంటే, సౌలా సౌలా ఎందుకు నన్ను నీవు హింసిస్తున్నావు? ప్రభువా నీవెవడివి? నేనా? నీవు హింసించుచున్న నజరేయుడైన యేసుని. సాక్షాత్తు మిట్ట మధ్యాహ్నం చెవులకు వినబడుతున్న స్వరం అది. వెంటనే సౌలు గారు ఏమాత్రం తడుకోకుండా ఒక మాట అన్నాడు, ప్రభువా అయితే నేను ఏం చేయాలి నీకోసం? ప్రభువా నేనేమి చేయవలెను? వెంటనే దేవుడు అంటాడు, నువ్వు దమస్కు వెళ్ళు, నీవేమి చేయాలో అక్కడ నీకు తెరవబడుతుంది. ఇప్పుడు మనకు దేవుడు ఏమంటాడంటే, 2024 సంవత్సరం అంతా మనకేం కావాలో అడిగాం, కానీ ఇక మీదటి నుంచి ఒక 25 కాదు, ఇంక రాబోయే రోజుల్లో కూడా మన మొదటి ప్రార్థన విన్నపం ఏమై ఉండాలంటే, ప్రభువా నీ కోసం నేనేం చేయాలి? అసలు ఆ మాట అడిగితే ఎంత సంతోషపడతాడో దేవుడు నిజంగా. పాస్టమ్మ నువ్వు ఫ్యాన్ వేసుకోలేదేమి వద్దా? నీ వల్ల వాళ్ళు బలి బిడ్డలు, తప్పదులే. ప్రభువా నేనేం చేయాలి? నీ కొరకు నేనేం చేయాలి? ఇదే రాబోయే దినాల్లో ప్రధానమైన ప్రార్థన, మనందరం తీసుకోవాల్సిన ఘనమైన నిర్ణయం కూడా. దేవుణ్ణి అడిగేవాళ్ళు ఎక్కడా? ప్రభువా నీ కొరకు నేనేం చేయాలి? ప్రభువా నాకు చెప్పు, ఈ సంవత్సరం నీ కొరకు నేనేం చేయాలి? నువ్వు చెబితే నేను చేస్తా. నువ్వు కోరుకో ప్రభువా, నువ్వు చెప్పు, నువ్వు ఆశించింది, నువ్వు అడిగింది. అసలు ఏమన్నా ఇది జరిగే పనేనా? దేవుడు అడగడం, ఆయనకేం కావాలో అది మనం తీర్చడం, అదేనమ్మా. అదే భక్తిలో లోతైన మెట్టంటే, అదే భక్తిలో లోతైన మెట్టంటే అదే. దేవుని బిడ్డలారా, వాక్య సెలవిస్తుంది, ప్రభువా నేనేం చెయ్యాలి? ప్రభువా నేనేం చేయాలి నీ కోసం? నా కోసం సిలువలో ప్రాణం పెట్టావు. నా కోసం నేను అడగకుండా, నేను ఏమాత్రం కూడా నేను పిలవకుండా పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చావు నా కోసం. ఈ దీనుడి కోసం, ఈ దరిద్రుడి కోసం, రక్త నరాలతో మలమూత్రాలతో నింపబడిన ఈ మట్టి కొండ కోసం వచ్చావు. మొత్తం వదిలిపెట్టి, విడిచిపెట్టకూడని మహాభాగ్యమైనను ఏం మాత్రం ఆలస్యం చేయకుండా ఆ విడువరాని మహాభాగ్యాన్ని వదిలిపెట్టి ఈ మట్టి కొండ కోసం భూమి మీదకు దిగొచ్చేసావు. నీ ప్రాణాన్ని పెట్టావు, నా కోసం చనిపోయావు తండ్రి. నన్ను కొన్నావు, మీ రక్తంతో కడుక్కున్నారు, తీసుకున్నారు ఇప్పుడు మీ పాత్రగా. ఇప్పుడు చెప్పండి, నేను మీకోసం ఏం చెయ్యాలి అన్న? అసలు ఈ మాట అడతారా అన్న? ఇసకన్నా అసలు ధైర్యం ఉంది మనకి? ధైర్యం లేకపోతే కృతజ్ఞత లేని వాళ్ళు అయిపోతాం అక్క. దయచేసి అడగండి ఇక నుంచి, ప్రభువా నేను ఏం చేయాలి నీకోసం? నన్ను ఏం చేయమంటారు మీకోసం? నా కొరకు మీరు ఎన్నో చేశారు. నా నోటి మాటలతో చెప్పలేని అద్భుత కార్యాలు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు నా జీవితంలో. ఒకటా రెండా చెప్పడానికి సంఖ్య లేదు. నా జీవితంలో కూడా ప్రియులారా, నా జీవితంలో కూడా దేవుడు చేస్తూనే ఉన్నాడు. కానీ మనం ఎంతవరకు ఆగిపోయామంటే, ఆయన దగ్గర నుంచి పొందుకోవడం మాత్రమే మనకు అలవాటైంది. కానీ నన్ను ఏం చేయమంటావు ప్రభువా?
నా నుంచి మీరు ఏది ఆశిస్తున్నారు, నేను ఎలా బ్రతకాలని మీరు కోరుకుంటున్నారు, ఒకసారి నేనేం చేయాలో నాకు చెప్పండి అని అడిగితే, దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఏం అడుగుతాడో దానిని చేయటానికి ఈ సంవత్సరం మనం సిద్ధంగా ఉండాలని ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా మనల్ని కాపాడినందుకు, ఈ సంవత్సరం అంతా మనల్ని భద్రపరిచినందుకు, ఈ సంవత్సరం అంతా ఆరోగ్యము గల రెక్కల నీడలో మనల్ని భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి, ప్రమాదాల నుండి, అపాయాల నుండి, రోగాల నుండి, మరణ పడక నుండి తప్పించి, బిడ్డలు, తల్లులు, తండ్రులు, కుటుంబాలన్నీ క్షేమంగా కలిసి ఉండేటట్లు కృప చూపి ఇంతవరకు నడిపించుకొని తీసుకువచ్చిన దేవుడు ఈరోజు మనకేం చెప్తున్నాడంటే, ప్రభువా నేనేం చెయ్యాలి, ప్రభువా నీ కొరకు నేనేం చెయ్యాలి అని మనం ప్రభువుని అడగాలని ఆయన ఆశపడుతున్నాడు. మన ప్రార్థనా జీవితం ముందున్న దినాలలో యేసు నామములో మార్చబడును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రభువా 2025 సంవత్సరంలో నేనేం చెయ్యాలి అని ప్రభువుని అడిగితే దేవుడు ఏం చేయాలో ఒక మాట చెప్పాడు మనకి. ఒకటి చాలు, ప్రార్థన చేసుకుందాం. ఇక ఆ మాట చెప్పే ముందు ఈ 2024 సంవత్సరం గురించి కొన్ని ప్రశ్నలు మనం వేసుకోవాలా. దేవుని సన్నిధిలో ఏమి చేయాలో చెప్తాడు మనకి ఇప్పుడు ఆయన. ప్రభువా నేనేం చేయాలని అడిగాం కదా, ప్రభువా నేనేం చెయ్యాలి అని మనం అడిగాం. ఏం చేయాలో చెప్తాడు ఇప్పుడు ఆయన. చెప్పబోయే ముందు మనం ఏం చేయాలంటే, రాబోయే సంవత్సరం కోసం కానీ, జరిగిపోయిన సంవత్సరం కోసం కానీ, మన భక్తి జీవితాన్ని గురించి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మనల్ని మనమే అడగాలి. మనకు మనమే ప్రశ్నలు వేసుకోవాలి. ఆ ప్రశ్నలు హృదయపూర్వకంగా నువ్వు సమాధానం చెప్పాలా. వీలైతే రాసుకో. ప్రతిరోజు నువ్వు ఈ ప్రశ్న చదువుతూ ఉండాలా. ప్రతిరోజు మనము ఈ ప్రశ్నలు చదువుకుంటూ ఉండాలి. సంవత్సరం అంతా ఒక మాట చెప్పాలంటే, దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుందో లేదమ్మా, ఎంత వ్యర్థంగా గడిపేసామంటే సమయాన్ని, సంవత్సరం అంతా మనం ఎంత వ్యర్థంగా, ఈ 10 ప్రశ్నలు అయిపోయే లోపల మనం ఎంత వ్యర్థంగా సంవత్సరాన్ని వేస్ట్ చేసామో నీకు అర్థమవుతుంది. ఎంత వ్యర్థంగా. నేను ఈ మాట మరలా చెప్తున్నాను, ఇక్కడ 100 మంది ఉంటే 100 మందిలో 98 మంది వ్యర్థంగా గడిపేసాం మనం అందరం ఈ సంవత్సరాన్ని. అందరివి. మీకు సమయం విలువ తెలియడం లేదు. మీరు చాలా లెక్క చెప్పాలి దేవునికి రాబోయే రోజుల్లో. అయిపోయింది ఏదో అయిపోయింది, ఇక మీదటైనా సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఈ 10 ప్రశ్నలు నోట్సులు రాసుకొని ప్రతిరోజు ఉదయాన్నే చదువుకుంటూ ఉంటే కాస్త భయం కలుగుతుంది. ఒకవేళ ఇవే ప్రశ్నలు మనం రేపు దేవుడు అడిగితే సమాధానం ఏంటి? నెంబర్ 1, మనల్ని మనమే వేసుకోవలసిన ముఖ్యమైన ప్రశ్నలు అనమాట. ఎవరు మనం అడగాల్సిన అవసరం లేదు, మనల్ని మనమే అడగదాం. ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, గడిచిపోయిన సంవత్సరంలో అనగా ఈ 2024 సంవత్సరంలో ప్రతిరోజు క్రమముగా బైబిల్ చదివామా? ఆర్ యు రీడింగ్ బైబిల్ డైలీ? ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదివామా? ఎవరు మనం నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నీ మనసు నీకు చెప్పేస్తుంది బిడ్డ. రోజుకి 5 అధ్యాయాలు చదివితే అంట సంవత్సరానికి బైబిల్ చదివించంట. ఒక దైవజనుడు చెప్పాడు, రోజుకి ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాలు కానీ చదవగలిగితే రోజుకి, సంవత్సరానికి బైబిల్ పూర్తి అయిపోద్ది. బైబిల్ పూర్తి చేయడానికి మనం చదవాల్సిన అవసరం లేదు, అర్థం చేసుకుంటూ ధ్యానం చేసి చదవాలి. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ప్రతిరోజు క్రమంగా చదువుతున్నామా? ఒకరోజు చదివి వారం రోజులు ఆపేసి, నెల రోజులు ఆపేసి, తర్వాత ఎప్పుడో మళ్ళీ ఒక అధ్యాయం చదువుకొని అలా కదా అన్న. నీకు అర్థమైందా నువ్వు ఎంత వ్యర్థం చేసావో నీ సమయాన్ని? ఒక క్రైస్తవుడు ముఖ్యంగా చేయాల్సింది ఇది. రేపు ఉదయం ఏ పని చూసుకుందామా? రేపు ఉదయం ఏ పని చూసుకుందాం, ఆ పని కూలి ఎంత ఇస్తారు? ఇది కాదు, అది ఎప్పుడు ఉండేదే మనకి. అది కాదు ఇసాకన్నా. దేవుని వాక్యం ప్రతిరోజు క్రమంగా చదువుతున్నామా? రెండో పాయింట్, ఒకవేళ ఇప్పుడు చదవకపోతే తీర్మానం చేయాలి. ఈరోజు రాత్రి తీర్మానం చేయాలి మనం. రెండో ప్రశ్న మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేస్తున్నామా? ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదువుతున్నామా? ప్రతిరోజు క్రమంగా ప్రార్థిస్తున్నామా? క్రమమైన ప్రార్థన ఒకరోజు చేసి నెల రోజులు చేయకుండా అటు కాదు బిడ్డలారా. ప్రతిరోజు క్రమంగా కొంత సమయాన్ని పెట్టుకొని దేవుని సన్నిధిలో మనం గడుపుతున్నామా? సమాధానం మీ హృదయం చెప్తుంది మీకు. మూడో ప్రశ్న ఏంటంటే, గడిచిపోయిన సంవత్సరంలో నీ నోటి ద్వారా, మన నోటి ద్వారా ఎంతమందికి సువార్త ప్రకటించాము, దేవుని గురించి చెప్పాము? రాసుకోండి ఆ ప్రశ్న. మూడోది నోట్సులు ఉండేవాళ్ళు. 2024 సంవత్సరంలో మనం ఎంతమందికి మన నోటితో సువార్త చెప్పాము? ఎవరు నడుతున్నావు పాస్టర్ గారు? నువ్వు ఎవరు నడుతున్నావు? నువ్వు అసలు మేము సువార్త చెప్పడం ఏంది?
కదా. ఎంత వేస్ట్ అయిపోయింది అక్క సంవత్సరం అంతా, ఎంత సమయం వేస్ట్ అయిపోయింది, ఎంతమందికి సువార్త ప్రకటించాం. 4వ ప్రశ్న, గత సంవత్సరం అంతా, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్న, రాసుకోండి. గత సంవత్సరంలో మనల్ని ఎన్నో పాపాలు అడ్డగించాయి. చూపుల ద్వారా కావచ్చు, తలంపుల ద్వారా కావచ్చు, రకరకాలుగా. గత సంవత్సరంలో మనలను అడ్డగించిన పాపములతో మనము నమ్మకంగా పోరాడామా, లేకపోతే రాజీ పడిపోయామా? గతించిన సంవత్సరంలో మనలను అడ్డగించిన పాపములతో పోరాడామా నమ్మకంగా, లేకపోతే రాజీ పడిపోయామా? ఇప్పుడు 4 అయినాయి. ఈ 4 గురించి కొంచెం మాట్లాడుకుందాం. నాకు తెలిసి అయితే బైబిల్ చదవడం అనేది మనలో చాలామందికి అలవాట్లేదు. తమ్ముడా, అక్క, చెల్ల, చాలా ప్రమాదంలో ఉన్నాం మనం. దేవుని వాక్యం చెప్పింది, నీ వాక్యమే నా పాదాలకి దీపం. దీపాన్ని పెట్టుకోకపోతే చీకట్లో పడిపోతారు ఖచ్చితంగా. అది దయచేసి అర్థం చేసుకోండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు? నీ వాక్యాన్ని బట్టి. దానిని జాగ్రత్తగా చూసుకుంటే తప్ప, దేవుని వాక్యానుసారంగా మన ప్రవర్తన చూసుకుంటే తప్ప యవనస్తులు యవన కాలంలో పరిశుద్ధంగా ఉండలేరంతే. వాక్యం చదవాలి ఖచ్చితంగా. ప్రార్థన చేయమని పదే 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 100 సార్లు బైబిల్ దేవుడు రాయించి పెట్టాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా గంటల పాటు ప్రార్థన చేశాడు. వెళ్ళి ప్రార్థన చేయకపోతే దేవునికి మన కనెక్షన్ ఉండదు. దేవునికి మన కనెక్షన్ లేకపోతే త్వరగా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. లోకంలో శాపగ్రస్త అనుభవాల్లో పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ప్రార్థన జీవితం అనేది మనకు అవసరం. కనీసం ఒక్కరికైనా, సంవత్సరానికి ఒక్కరికైనా నీ నోటితో సువార్త చెప్పాలా? పక్కింటి వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఎక్కడో ఎంతమందికి, కనీసం ఒక 10 మందికి, ఒక 3కి, సంవత్సరంలో 4కి నీ నోరు తెరిచి యేసయ్య గురించి ఒక మాట చెప్పావమ్మా? అసలు ప్రతిరోజు శరీరం మనల్ని పాపాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటే, శరీర కోరికలు రేపుతూ ఉంటే, మరి హృదయపూర్వకంగా నువ్వు పోరాడావా? రాజీ పడిపోయావా? ఎన్నిసార్లు మనం రాజీ పడిపోలేదు? ఎన్నిసార్లు చూడలేదు, మాట్లాడలేదు, లోబడిపోలేదు అండి? తప్పు కదా. అయిపోయించెల్లా మన సంవత్సరం, మన టైం అంతా వ్యర్థమైపోయింది ఈ సంవత్సరం. 5వ ప్రశ్న, గతించిన సంవత్సరంలో ఎన్ని రెఫరెన్సుల్ని కంటత పెట్టాం? ఎన్ని వాక్యాలు కంటత నేర్చుకున్నాం? ఎన్ని వాగ్దానాలు? ఏది బైబిల్ మూసేసి మీకు తెలిసిన వాగ్దానాలు చెప్పండి అన్నాను అనుకో, ఇప్పుడు పొరపాటు అన్నాను అనుకో, వద్దు నాయనా. ఒక్కటన్నా యోహాను సువార్త 3:16, దేవుడు లోకమునంతో ప్రేమించిన కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్టు ఆయన అనుగ్రహించను. ఇంకా మత్తయి సువార్త 11:28, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. ఇంకా నువ్వన్నీ సువార్త చెప్తున్నాడు. నా సువార్త చెప్పి నేర్చుకున్నట్టున్నా నువ్వు. ఎట్లా సువార్త చెప్పాలి కదా మీరు. చెల్లెలా కనీసం ఒక 20 నేర్చుకున్నావా? 20 అన్నా, ఒక 30 టక 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 రెఫరెన్స్లు చెప్తా. బాంధవ్యాన్ని తెలియ చెప్తాడు. మనమందరం కాదు కానీ జయదేవ్ అయితే బాగా చెప్తాడు అన్నీ. ఒక 50, ఒక 100, అబ్బాబ్బా, ఒక 100 రెఫరెన్స్లు టక 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 చెప్పగలిగితే. నేను ఒకసారి వీడియో చూశాను, యూట్యూబ్లో చూశాను. ముసలాయన, చాలా ముసలాయన అంటే ఇంచుమించుగా 65 సంవత్సరాలు ఉంటాయి. 65 సంవత్సరాల ముసలాయన లైవ్ పెట్టారు, దాన్ని ఆ వీడియో పెట్టారనమాట యూట్యూబ్లో. నేను చూశాను. ఇంచుమించుగా 270 పైగా ముసలాయన రెఫరెన్స్లు చెప్పాడు. 270 రెఫరెన్స్లు విత్ వచనం అధ్యాయంతో సహా. ముసలాయన. ఒక స్త్రీ ఉంది, మీరు చూసుంటారు, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి 31వ అధ్యాయం లాస్ట్ దాకా ఒక స్త్రీ, ముస్లిం సంబంధించిన సహోదరి ప్రభుని నమ్ముకొని సామెతల గ్రంథం మొత్తం చెప్పేస్తుందన్న. ఏది? ఏ గ్రంథం? 1 అధ్యాయం 2 అధ్యాయాలు కదా ఉండేది. 31 అధ్యాయాలు నాన్ స్టాప్గా ఒక స్త్రీ చెప్పేసిందంటే చదివిందనే చదవలేదనా? కంటత పెట్టింది. ఇప్పుడు మనందరం ఒక పోటీ పెట్టుకుందాం. మనందరమే ఏంటంటే, ఆది కాండం దగ్గర నుంచి ప్రకటన గ్రంథం కదా అందరూ చెప్తారు, పిల్లలు కూడా చెప్తారు కదా. మనం ప్రకటన గ్రంథం నుంచి రివర్స్ వద్దాం వెనక్కి. ప్రకటన, యోధ, 3వ యోహాను, 2వ యోహాను, 1వ యోహాను, అటొద్దాం వెనక్కి. చెప్తారా? ఏం మాట్లాడుతున్నావు పాస్టర్ గారు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? లేదు కదక్క, పట్టులేదు చెల్ల, దేవుని వాక్యం మీద పట్టలేదు మనకి. ఎన్ని వాక్యాలు కంటత పెట్టగలిగేవి ఈ సంవత్సరం?
అందుకే చిన్న నోట్స్ పెట్టాలి తల్లులారా, చిన్న నోట్స్ పెట్టాలి. మనం ప్రతిరోజు ఒక 2 రెఫరెన్స్లు రాయాలి, అవి నేర్చుకోవాలి. రోజుకి ఎన్ని పనులైనా ఉన్నాయి, 2 రెఫరెన్స్లు మనం నేర్చుకోవాలి. 20 సంవత్సరాలు కష్టపడగలిగామంటే కనీసం ఎంత తక్కువ వేసుకున్నా ఒక 50-70 అయినా నేర్చుకోగలుగుతాం. అవి మళ్ళీ వదిలేస్తే మర్చిపోతాం. రోజు నవలుతూ ఉండాలి, కంటత పెడతా ఉండాలి. ఏమన్నంత కర్మ మాకు, నువ్వు పెట్టుకో, నువ్వు నోట్సులు పెట్టుకొని నువ్వు నేర్చుకో, మాకేమంత అవసరం కదా. నీకు ఆ విషయం చెప్పమంటావా? ఒక వెలుగు ఉంది, అది లోకాన్ని వెలిగించిన వెలుగు, నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. నిజమైన వెలుగు ఎవరు? యేసయ్య. యేసయ్య అంటే ఎవరు? ఆది యందు వాక్యం ఉండిన, వాక్యము దేవుని యందు ఉండిన, వాక్యమే దేవుడు. వాక్యమైన దేవుడే నీ నోటిలో నానతా ఉంటే నీ దగ్గర దురాత్మలు వస్తాయా? శ్రమలు వస్తాయా? కష్టాలు వస్తాయా? వచ్చిన నిలబడతాయా? దేవుని బిడ్డలారా, హృదయపూర్వకంగా మోసం చేసుకోవద్దు చెల్లిలా, మోసం చేసుకోవద్దు తమ్ముడా. మనల్ని మనం నిజంగా నువ్వు ఎన్ని కంటత వాక్యాలు చెప్పగలవు? ఇప్పుడు ఎప్పటికెప్పుడు లేపు చెప్పమంటే ఎన్ని కంటత వాక్యాలు చెప్పగలుగుతాం? ఆరో ప్రశ్న, దేవుడు మనల్ని స్థిరపరిచిన స్థానిక సంఘంలో నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నామా? ఆరో ప్రశ్న, దేవుడు మనల్ని స్థిరపరిచిన, మనల్ని నిలబెట్టిన స్థానిక సంఘంలో, దేవుడు మనం ఏ సంఘంలో పెట్టాడో ఆ సంఘంలో నమ్మకంగా దేవుణ్ణి సేవిస్తున్నామా అనే మాటకు అర్థం ఏంటంటే, శుక్రవారం ప్రార్థనకు వస్తున్నామా అని అర్థం, ఆదివారం క్రమంగా వస్తున్నామా అని అర్థం, సువార్తలకు వస్తున్నామా అని అర్థం. పద్మక, దైవజనుడు ఎక్కడ నిలబడుతున్నాడు అక్కడికల్లా నువ్వు చేరుకోగలుగుతున్నావా, రాగలుగుతున్నావా అని అర్థం అనమాట. నమ్మకంగా దేవుని సేవించగలుగుతున్నామా? 7వ ప్రశ్న, మీరే సమాధానం చెప్పాలి, మీరే మనల్ని మనం అడుగుతున్నాం ఈ ప్రశ్నలు. 7వ ప్రశ్న ఏంటంటే, ఇది అమూల్యమైన ప్రశ్న, ఖచ్చితంగా రాసుకోండి, రోజు చదువుకోవాలి. మన వీటిని గత సంవత్సరంలో లేదా గతించిపోయిన 24వ సంవత్సరంలో మన యొక్క భక్తి ప్రవర్తన ద్వారా ఎవరినైనా దేవుని యొద్దకు తేగలిగామా? గడిచిన సంవత్సరంలో మన భక్తి ప్రవర్తన ద్వారా ఎవరినైనా ఒక్కరినైనా కనీసం దేవుని దగ్గరికి తీసుకురాగలిగామా? నాకు తెలిసి ఈ ప్రశ్నలన్నిటికీ లేదు లేదు లేదనే జవాబులు తప్ప అవును అని ఒక్క ప్రశ్న కన్నా పాస్టర్లే బోల్తా పడతారక్క, మీదేముంది కానివ్వండి. అసలు మన ప్రవర్తన కనీసం ఒక్కరిని కూడా ప్రభు దగ్గర ప్రభావితం చేయలేకపోయిందా ఈ సంవత్సరం? అంటే అంత వేస్ట్ గడిచిపోయినాయా మన దినాలు? ఇప్పుడు ఈ మాట ప్రకారం చూస్తే, ఈ ప్రశ్నల ప్రకారం చూస్తే అక్క చెప్పండి, మన సమయాన్ని సద్వినియోగం చేసుకున్నామా, దుర్వినియోగం చేసుకున్నామా? దుర్వినియోగం చేసుకున్నాం. ఒక్కరినైనా మన భక్తి ప్రవర్తన ద్వారా కనీసం ఒక్కరినైనా ఎవరినైనా దేవుని కోసం తీసుకురాగలిగామా? ఒక ఇద్దరిని తీసుకొచ్చారా? ఒక ముగ్గురిని తీసుకొచ్చారా ప్రభు దగ్గరికి? ఒక్కరిని తీసుకొచ్చారా? తీసుకొచ్చాను, సంతోషం. ఎందుకు ఈ ప్రశ్నలు వేస్తున్నామంటే, ముందున్న సంవత్సరంలో మనం దేవుని ఏమడగాలనుకున్నాం? ప్రభువా నేను ఏం చెయ్యాలి, ప్రభువా నీ కొరకు నేను ఏం చేయాలి అన్నాం కదా. ఈ చేస్తే చాలిక ఈ ప్రశ్నకి జవాబులు పూర్తి చేసుకొని నమ్మకంగా మనం వీటి కొరకు నిలబడితే చాలు. ఇంకంతకంటే ఏం చేయబోలే మన ప్రభు యేసయ్యకి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 8వ ప్రశ్న ఏంటండి? సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడటంలో మనం ఎంత సహకారం అందించగలిగాం ఈ సంవత్సరం? గతించిపోయిన సంవత్సరంలో దేవుని సువార్త అందించబడతా ఉంది లోకానికి. మనవంతుగా మనం ఎంత సహకారం అందించగలిగాం? కాస్త దీని తక్కువగా మాట్లాడుకుందాం. మళ్ళీ ఎదుగుచిన బాధలు. సువార్త కోటలు ఎంతమంది ఏర్పాటు చేశారు? ఇళ్ళ దగ్గర ఖర్చు పెట్టి, ఇళ్ళ దగ్గర ప్రార్థనలు పెట్టి ఎంతమందికి వాక్యం వినిపించారు ఖర్చు పెట్టి? మందిర నిర్మాణాలలో సువార్త చేస్తున్న దైవజనులకి ఎంతమంది సహకరించారు? ఒకవేళ దేవుని పని జరుగుతుంటే దేవుని పనిలో నువ్వు ఎంతగా ఖర్చు అయ్యావు? అది 8వ ప్రశ్న. ఇది ఇంత వదిలేద్దాం. ఇప్పుడు 9వ ప్రశ్నకు వద్దాం. దేవుని బిడ్డలారా, 9వ ప్రశ్న ఏంటంటే, ఇదయ్యా అసలు సంగతి, ఇది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నతో మనం ఎంత మంచోని అర్థమైపోద్ది, అసలు మనం ఎంత పవర్ఫుల్ అర్థమైపోద్ది. ఇప్పుడు గడిచిన సంవత్సరంలో ఒక భక్తిపరునిగా మన ఇంట్లో మన సాక్ష్యం ఏంటి? 2024వ సంవత్సరంలో ఒక క్రీస్తు బిడ్డగా నీ ఇంట్లో నీ సాక్ష్యం ఏంటి? అంటే నా గురించి మా భార్య ఏం సాక్ష్యం చెప్పగలగద్ది? నిన్ను గురించి నీ భర్త ఏం సాక్ష్యం చెప్తాడు? ఈరోజు పిలిచి అడిగితే, అయ్యా 2024 సంవత్సరంలో చాలా బాగా పాటలు పాడుతా ప్రార్థన చేసి బాగా దేవుని భక్తిలో ఉంది మీ ఆవిడ గురించి ఒక మాట చెప్పంటే ఏం చెప్తాడు భర్త? బైబిల్లో కాముంది, ఆమె భర్తగారు అనలా, మాస్టర్ అనింది, యజమానుడా అనింది. అబ్రహాము గారిని శారా భర్త
ఏమండి ఏమండి అని పిలవాల. యజమానుడా, మై మాస్టర్. భర్తని యజమానుడా అని ఎలా పిలిచిందంటే ఆయన భక్తి, ఆయన ప్రవర్తన ఆమెను ప్రభావితం చేసేసింది. ఆమె తన భర్త ప్రవర్తన చేత ప్రభావితమైంది. నీ ఇంట్లో నా ఇంట్లో నా సాక్ష్యం ఏంటి, నీ సాక్ష్యం ఏంటి? నీ పిల్లలు నీ గురించి ఏం సాక్ష్యం చెప్తారన్నా? నా పిల్లలు నా గురించి నా ఇంట్లో ఏం సాక్ష్యం చెప్తారు? మన సాక్ష్యం ఏంటి అసలు ఈ సంవత్సరం మన పిల్లల దగ్గర మనం ఏం సాధించాం? నీ గురించి తల్లిగా నీ పిల్లలు మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? తండ్రిగా నా గురించి నా పిల్లలు మంచి సాక్ష్యం చెప్పగలుగుతున్నారా? భార్య, భర్త, బంధువులు, ఈ సంవత్సరం మన ఇంట్లో మన సాక్ష్యం ఏంటి? ఇంకెంతకంటే అడిగితే చాలు అని అంటారు మీరు. నేను అడగను, ఇంక అయిపోయింది. మొత్తం 10 ప్రశ్నలు వేస్తారక్క. 10 ప్రశ్నలు క్రమంగా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నామా? క్రమంగా ప్రార్థన చేస్తున్నామా? ఈ సంవత్సరం ఎంతమంది సువార్త ప్రకటించాం? మనల్ని ఎదుర్కొంటున్న అడ్డగిస్తున్న పాపాలు హృదయపూర్వకంగా నియమ ప్రకారం నమ్మకంగా పోరాడామా? రాజీ పడిపోయామా? 5వది, ఎన్ని వాక్యాలు కంటత పెట్టాం? 6వది, సంఘంలో నమ్మకంగా ఉన్నామా? 7వది, మన ప్రవర్తన ద్వారా ఒక్కరైనా ప్రభువుకు తీసుకురాగలిగి ఈ సంవత్సరం దేవుని వాక్యం ప్రకటించబడుతూ ఉండగా ఎంత సహకారం అందించాం? గతించిన సంవత్సరంలో మన ఇంట్లో మన సాక్ష్యం ఏంటి? అమ్మా, వీటికి నమ్మకంగా మన సమాధానం చెప్పి దేవుని దగ్గర నమ్మకంగా వీటిల్లో నిలబడగలిగితే ఇక అంతకంటే దేవునికి మన దగ్గర నుంచి ఏం అవసరం లేదు. ప్రభువుకు మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. 10 లేదన్నా 9 వరకే. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన అంశం ఏంటంటే 2025 సంవత్సరంలో మనం ప్రభువుని అడగాల్సింది ఏంటంటే, నాకు ఉద్యోగం ఈ ప్రభువా, పిల్లలకు ఆరోగ్యం ఈ ప్రభువా అని మాత్రమే కాదు, కానీ ప్రభువా నేను నీ కోసం ఏం చెయ్యాలి? ప్రభువా నీ కోసం నేను ఏం చెయ్యాలి? నా కోసం ఈ సంవత్సరం అంతా ఎన్నో చేసావు, రాబోతున్న సంవత్సరంలో కూడా ఎన్నో చేస్తావు. నేను ఈరోజు బ్రతుకున్నానంటే ఏ అనారోగ్యం లేకుండా. మన బిడ్డలు ఎంతోమంది లాస్ట్ మూమెంట్లో అనారోగ్యం బారిన పడ్డారు. హాస్పిటల్లో ఉండి సెలైన్లు పెట్టుకొని కష్టపడి ప్రార్థన కోసం ప్రయాసపడి వచ్చిన బిడ్డలు ఉన్నారు. అసలు ఈ సంవత్సరం కొంతమంది అయితే హాస్పిటల్ వాకిలు కూడా దొక్కలేదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అట్లాంటి వాళ్ళు నేను కూడా ఒకడిని. అమ్మ, నేను హాస్పిటల్లో తొక్కిదికి మీకు ఎవరు వాక్యం చెప్తారు? నన్ను ఎందుకు బానిలేదంటే నేను పెద్ద సూర్యునని కాదు, మీకు వాక్యం చెప్పేవాళ్ళు లేరు, నన్ను బానిలే. నా నమ్మకం అదే. నాయనా నీకు వందనాలు తండ్రి, నేను ఎట్ట బిడ్డలకు వాక్యం చెప్పాలా? ఒకళ్ళు పోయినా సోమ, మంగళ, బుధ, గురువారం లోపల లాక్కొని వచ్చేస్తావు. ఆదివారం కూడా పడుకోబెట్టవు నువ్వు, ఎందుకంటే నీకెవరు లేరు వాళ్ళకి పాపం బిడ్డలకి. కాబట్టి నీ బిడ్డల కోసం నాకు ఆరోగ్యం ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. ఏ విధం చేతనైనా హాస్పిటల్ తొక్కనీయకుండా, ఒకవేళ వెళ్ళినా ప్రమాదం కానివ్వకుండా త్వరగా నేను బాగు చేసి ఎన్ని కార్యాలు నీ కోసం దేవుడు చేశాడో. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే, ఆయన ఆశ ఏంటంటే, ప్రభువా నేనేం చేయాలి నీ కోసం అని అడగాలని. ఆయన ఏం చేయాలో చెప్పాడు. క్రమంగా ప్రతిరోజు బైబిల్ చదివితే దేవునికి చాలా సంతోషం. ఆమేనండి. ప్రతిరోజు క్రమంగా బైబిల్ చదివితే దేవుని సంతోషం. ప్రతిరోజు క్రమంగా ప్రార్థన చేస్తే దేవుని సంతోషం. ప్రతిరోజు కొన్ని వచనాలు కంటత పెడితే దేవుని సంతోషం. ప్రతిరోజు లేదా కొంతకాలం గ్యాప్ తీసుకొనైనా ఒక్కరికైనా దేవుని సువార్త చెబితే దేవుని సంతోషం. నీ ఇంట్లో నువ్వు ప్రభావితం చేయగలిగితే, నీ ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండగలిగితే దేవుని సంతోషం. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతా ఉంటే దేవుని బిడ్డలారా, మనం ఏం చేసాం ఈ సంవత్సరం? మనకి దేవుడు ఎన్నో చేశాడు, మనము దేవుడికి ఏమీ చేయలేదు. అది టోటల్గా. మనమైతే నమ్మదగిన వాళ్ళం కాదు బిడ్డలారా ప్రభుకి. మనం నమ్మదగిన వారం కాకపోయినా ఆయన మనకు నమ్మదగిన దేవుడుగా ఉండి ఇంత దూరం నడిపించుకుంటూ తీసుకొచ్చాడు కదా. మోకాళ్ళ మీద ఉండి స్తోత్రాలు చెప్పాలి, అది మామూలుగా కాదు అసలు. ఆయన రుణం తీర్చుకోలేము. నిజం చెప్పాలంటే రుణం తీర్చుకోలేము. కాబట్టి ఇంకొక మాట నేను ముందు చెప్పేసి మనం ముగించేసుకుందాం. ఈ పాత సంవత్సరం ప్రసంగాన్ని ముగించేసుకుందాం. దేవుని బిడ్డలారా, ప్రభు ఏమనుకుంటాడంటే, దేవా నేనేం చేయాలి అని అడిగాం కదా. ప్రభువా నేనేం చేయాలని సౌలు గారు అడిగాడు. అలాగే మనం అడిగే ఈ రాత్రి యేసుక్రీస్తు వారు ఒక్క మాట చెప్తున్నారు మనకి, మనం ఏం చేయాలో ఒకటే మాట. ఆ ఒక్క మాట గుర్తుపెట్టుకొని ఈ ముందున్న సంవత్సరంలోకి మనం హృదయపూర్వకంగా సాగి వెళదాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, తీయండి ఆ మాట, తీయండి ఒకసారి. ఆదికాండం ప్రభువా నేనేం చెయ్యాలి అన్న మాటకి 19వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ప్రభువా నేనేం చెయ్యాలి ఈ సంవత్సరం ప్రభు మనకు చెప్తున్నాడు. ఆదికాండం 19వ అధ్యాయం 17వ వచనంలో. అక్క
నీ ప్రాణము దక్కించుకొనున్నట్లు పారిపోము, నీ వెనుక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 17వ వచనంలో మనం అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, నీ వెనుక చూడకుము, వెనక చూడొద్దు అని. ఇదే దీనికి రిలేటెడ్గా కొత్త నిబంధనలో ఒక మాట రాయబడింది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం 13వ వచనం నుంచి అండి చదివితే ఒకసారి ఇదే మాట అక్కడ కూడా దేవుడు వాడతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అక్క సహోదరులారా, ఒకటి చేయుతున్నాను, అది వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువా, నేనేం చేయాలి? వెనక చూడకు. ప్రభువా, నేనేం చేయాలి? వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు సాగిపో. అర్థమైపోయిందా? ఈ 2 చరణాల్లో, ఈ 2 వచనాల్లో నుండి ప్రభు మాకు ఏం చెప్తున్నాడో. నా బిడ్డలరా, 2024 సంవత్సరంలో కనీసం నా గురించి ఒక్క మాట కూడా ఆలోచన చేయకుండా మీకోసమే బ్రతికేసిన నా బిడ్డలరా, మీకోసం ప్రాణం పెట్టాను నేను. తప్పదు, తండ్రిని ఓర్చుకోవాలి. ఒక్క మాట చెప్తా, ఈ సంవత్సరంలో 2025లో మీరు ఏం చేస్తారంటే, వెనక ఉన్న వాటిని మర్చిపోండి. పొరపాటును కూడా వెనక్కి తిరిగి చూడొద్దు. వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అయిపోతారు. మళ్ళా నన్ను గురించిన ఆశలు మీకు కలగవు. కాబట్టి వెనక చూడొద్దు, వెనకున్న వాటిని మర్చిపోండి, ముందున్న వాటి కొరకు వేగరంగా పరిగెత్తండి. ఎందుకంటే రాబోతున్న దినాల్లో దీనికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం రాబోతుంది మనకి. గొప్ప బహుమానం అదే కదా పౌలు గారు చెప్పారు ఇక్కడ, అదే చెప్పారు. దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందాలని. దేవుడు నన్ను పిలిచిన పిలుపుకు తగిన బహుమానం నాకు ఉంది. రాబోయే రోజుల్లో నేను ఆ బహుమానం పొందాలి. అందుకే ఒకటి చేస్తున్నాను, వెనకున్న వాటిని మర్చిపోయేసి ఇక ముందున్న వాటి కోసమే నేను ప్రయాసపడుతున్నానని పౌలు గారు చెప్పారు. దేవుని బిడ్డలారా, ఒకటి అమ్మ మీకు అర్థమయ్యే చిన్న మాట ఏంటంటే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, ఇక వెనక చూడొద్దని దేవుడే మనకు చెప్పి, మీ పాపములన్నీ నా వీపు వెనక తట్టి వేసానికి మీరు వెనక చూడొద్దు. ప్రార్థన చేయలేదా? వదిలేయండి. ఇంతవరకు వాక్యం చదవలేదా? సరే. ఇంతవరకు ఒక్కరు కూడా సువార్త చెప్పలేదా? సరే. ఇంతవరకు సేవలో మీరు ఖర్చు పెట్టలేదా? సరే. ఇంతవరకు మీరు కుటుంబంలో ఒక్కరిని ప్రభావితం చేయలేదా? సరే. అయిపోయింది. ఇక తిరిగి మరలా మీరు గడిచిపోయిన వాటిని చూడొద్దు. గడిచిపోయిన వాటి వైపు చూసి మీరు దిగులు పడద్దు. మరలా మేమేం చేయలేకపోయాము ఈ సంవత్సరం అంతా, అయ్యో ఇక మీరు ఏడిస్తే మళ్ళీ తిరిగి రాదు, సమయం అయిపోయింది. ఉన్న సమయాన్నైనా, ముందున్న సమయాన్నైనా మహిమకరంగా మీరు వాడుకోవాలి. 2025 సంవత్సరం వ్యర్థంగా మీరు ఖర్చు పెట్టకూడదు. జ్ఞానయుక్తంగా వాడుకోండి అని దేవుడు మనకి ఒక బాధ్యతాపూర్వకమైన మాటలు మనకు సెలవిస్తున్నాడు. ఆ వాక్యానుసారంగా మనం నడవాలని ప్రభు దగ్గర తీర్మానం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వెనక్కి తిరిగి చూడొద్దు అని దేవుడు చెప్పాడు. వెనకున్న వాటిని మరిచి పొమ్మని దేవుడు చెప్పాడు. వెనక ఏమున్నాయో రాసుకొని చెప్తా. వెనకున్నవి ఏంటి? మన వెనుకున్నాయి కొన్ని. ఇప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు చెప్పాడు దేవుడు. ఏంటి ఒక మానవుని వెనకుండేది? 2024 సంవత్సరంలో మన వెనక మిగిలిపోయింది ఏంటో తెలుసు. ఇప్పుడు ముందేమో 2025 ఉంది, వెనకేమో 2024 ఉంది. 2024 ఏమున్నాయో తెలుసా? నంబర్ 1, గతకాలపు పాపపు తీపి జ్ఞాపకాలు ఉన్నాయండి. 2024 వెనక ఉంది కదా, ఈ వెనక ఏమున్నాయంటే పాపపు తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. సంవత్సరం అంతా మనం కొన్ని దగ్గరలో రాంగ్ స్టెప్పులు వేస్తా వచ్చాం ఇప్పటిదాకా. గతకాలంలో చేసిన పాపం యొక్క తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి వెనక తిరిగి చూడొద్దు. ఇంకొక మంచి మాట, మర్చిపో బిడ్డ, నేను క్షమిస్తున్నాను కదా నిన్ను, నువ్వు మర్చిపో. ఆ పాపపు తాలూకు జ్ఞాపకాలను నువ్వు మర్చిపో, లేకపోతే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేవు, చాలా ప్రమాదంలో పడతావని దేవుడు చెప్తున్నాడు. మర్చిపో అని ఆయనే చెప్పినప్పుడు ఇక మనకి ఎంత క్షేమం నిజంగా. ఎందుకు చేసావు నువ్వు అడగట లెక్క మనల్ని? నువ్వు మర్చిపో, వెనక తిరిగి చూడొద్దు.
మొదటిదేమో పాపపు తాలూకు జ్ఞాపకాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే అపజయాలు ఉన్నాయండి. వెనక ఏమున్నాయక్క? అపజయాలు ఉన్నాయి. అన్నిట్లో ఓడిపోయాం కదా. ప్రార్థన జీవితంలో ఓటమే, భక్తి జీవితంలో ఓటమే, పవిత్రతలో ఓటమే, మాటలో ఓటమే, అన్నిట్లో ఓడిపోయాం. అసలు అన్నిట్లో ఓడిపోయాం. వెనక అపజయాలు ఉన్నాయి. అన్నిట్లో అపజయాలే. దేంట్లో గెలిచినట్టు మనకు గుర్తులేదు. ప్రార్థన జీవితంలో గెలిచినట్టు, వాక్యంలో గెలిచినట్టు. సాయంత్రం ఏకాంతంగా ప్రార్థన చేస్తామని తీర్మానం చేసుకున్నాం. జనవరి 1వ తేదీ నుంచి జనవరి 15కి అయిపోయింది మన ఏకాంత ప్రార్థన. అయిపోయింది, జనవరిలోనే అయిపోయింది. ఫస్ట్ నెలలోనే ఓడిపోయాం. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఓడిపోతా వచ్చాం. అపజయాలు ఉన్నాయి వెనక. ఇంకా ఏముంది? భక్తిహీనత. ఏమండి? దేవుని చిత్తం కానీ అనేక కార్యక్రమాల్లో పడిపోయాం. భక్తిహీనత ఉంది వెనక. మూడోది దుష్ట సంగతి ఉంది వెనక. చెడు స్నేహాలు ఉన్నాయి. నీకు తెలియకుండా నీకు చాలామంది దుష్ట స్నేహితులు ఉన్నారు. నువ్వు వాళ్ళతో ఇప్పుడు దాకా నడుస్తూనే ఉన్నావు. అన్నా దేవుడు చెప్తున్నాడు నీతో, వెనక్కి తిరిగి చూడొద్దు, మర్చిపో. వెనుకున్న వాటిని మరిస్తే తప్ప నువ్వు ముందున్న వాటి కోసం వేగిరి పడలేవు. నేను నిన్ను క్షమిస్తున్నాను బిడ్డ, వదిలేయి. 2024 సంవత్సరంలో నువ్వు చాలా ఓడిపోయావు, అయినా నీకు క్షమిస్తున్నా. వాటిని వదిలేసాయి. దుష్ట సాంగత్యం వదిలేసాయి. నాలుగోది లోక ఇచ్చలు. శరీరం ఊరకనే మనల్ని రేపింది కదా. లోక ఇచ్చలు, సాతాను తంత్రాలు మనల్ని పదే పదే తరుముకుంటూ వచ్చాయి. నువ్వు వెనక్కి తిరిగి చూసేవా? అవి పిలుస్తున్నాయి నిన్ను, అవి పిలుస్తాయి, వచ్చేసేవి పిలుస్తాయి. లోక ఇచ్చలు, సాతాను తంత్రాలు వెనక నీకోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. లాస్ట్ మాట 2024 మన వెనక ఉంది కదా. ఈ వెనక ఏమున్నాయంటే నిరాశ, నిస్పృహ అనే కాడి మోకుతాళ్ళు. ట్రాక్టర్ కడతారు మోకులేసి. ఈ నిరాశ అనే మోకులు కనుక మనకు కానీ తగులుకున్నాయంటే ఎన్ని వాక్యాలు చెప్పినా మనకి ధైర్యం రాదిక. అది అనుభవించే వాళ్ళు తప్ప అందరికి తెలియదు. వెనక ఏమున్నాయంటే నిరాశ, నిస్పృహ. ఏం బతుకుతాం, దేనికోసం చేస్తాం, దేనికోసం బ్రతకాలి, ఏందో చర్చికి ఎందుకు పోవాలి చర్చికి. మనమేమో దేవుడిని సంతోషపెట్టేవాళ్ళమా? ఎప్పుడో బాధ పెట్టేసాం దేవుణ్ణి. ఆయన కాబట్టి ఇంకా మనల్ని పట్టుకో ఉన్నాడు. ఆయన కూడా ఎంతకాలం ఓర్చుకుంటాడు? దేవుడు కూడా మనసు ఉండదా? నేను చేసే షాడిస్ట్ కార్యక్రమాలకి ఆయన కూడా విసిగిపోయాడు. అంతే. నేను ఎవరిని సంతోషపెట్టాను? దేవుడిని సంతోషపెట్టానా? సార్ని సంతోషపెట్టానా? సంఘంలో ఉండేవాళ్ళని సంతోషపెట్టి దేనికి? ఫెయిల్. అస్సలు నేను దేవునికి దేనికి పనికిరానని వెనక్కి తిరిగి చూసావా? నిరాశ, నిస్పృహ, తాళ్ళు పట్టేస్తున్నాయి. ఇప్పుడు ప్రభు ఏమంటాడంటే, నా కోసం ఒక్కటి చేయబడ్డా, నువ్వు వెనక్కి తిరిగి చూడబాకు. దేవుని మహిమ కలుగును గాక. వెనక్కి తిరిగి చూడొద్దు, తిరిగి చూడొద్దు. వెనక ఉన్న వాటిని త్వరగా మర్చిపోవాలి. అంటే నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, ఆయన ఎంత ప్రేమగల దేవుడిగా మాట్లాడుతుంటే మనతోటి. ఒక తండ్రి చేస్తే చేసేవులే, ఓడిపోయావా, వదిలేసే, ఇక ముందు జాగ్రత్త. నీ ముందు చాలా చాలా గురుంది, ముందు చాలా పరుగు పందెం ఉంది. ఎందరో పరిగెత్తి వెళ్ళిపోతున్నారు, నీకోసం ఎవరు ఆగట్లేదు, నువ్వే ఆగిపోయావు. 2024లో నువ్వు నేను ఆగిపోయి ఒక పక్కన పడ్డాం, కానీ చాలామంది పరిగెత్తి వెళ్ళిపోయారు మనకంటే. ఈ పరుగు పందెంలో, భక్తిలో చాలామంది పరిగెత్తి వెళ్ళిపోతున్నారు ముందుకి. ముందున్న వాటిని చూస్తే ఇవి నేనేం చేయలేవు, అస్సలు వెనక తిరిగి చూడొద్దు. నువ్వు అన్నిటిని క్షమించేస్తా నేను. నీ అపజయాన్ని, నీ ఓడిపోయిన తత్వాన్ని మొత్తం క్షమించేస్తా. ఇక మీదట ముందుకే చూడు. దేవుని మహిమ కలుగును గాక. ఎటు చూడాలి? ముందుకే చూడు. గడిచిపోయింది వదిలేసాయి. నీ ముందు తేరి చూసి పరుగెత్తు, ఓపికగా పరిగెత్తు. నువ్వు పరిగెత్తకపోతే నువ్వు బహుమానం పోగొట్టేసుకుంటావని దేవుడే ఇంత స్పష్టంగా మనం చేసిన కంపునంతా కడిగేస్తానని లాస్ట్లో మనకు దేవుడు మనకి ఏమండి ఇంత మంచిగా ప్రేమగా మాట్లాడినప్పుడు కూడా ఇంకా ప్రశ్నలు కాగితం మీద రాసుకొని గమ్ముగైపోతే ఇంక నీకు దేవుడికి నేనేం చేయలేను. ఏదో ఒక పేపర్లో రాసుకొని పక్కన పడేసి బైబిల్ తీసి గూట్లో పడేస్తే నేనేం చేయలేను. నీకు మనసు రాకూడదు పెట్టేట్లాగా మనసు తీసుకోవాలి ఈ మాట. ప్రభువా, నా వెనకుండా కంపునంతటి కడిగేస్తానని ఇంత ప్రేమగా నువ్వు చెప్తుంటే 2025లో నేను మౌనంగా ఉంటాను వీల్లేదు నాయన. నేను కూడా పరిగెత్తుతా, ముందుకే చూసి వెనకున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుతూ నేను కూడా పరిగెత్తాను తండ్రి అని దేవునితో మనం వాగ్దానం తీసుకోవాలి. దేవునికి మనం మాట ఇవ్వాలి. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ముందున్నటువంటి ఈ ఆశీర్వాదకరమైన 2025 సంవత్సరంలో దేవుడు మనల్ని అభిషేకించబోతున్నాడు. ఆయన రక్తంతో కడుగుతాడు. ఈ ప్రారంభంలోనే చేయి పట్టిని తీసుకెళ్తున్నాడు. దేవుని బిడ్డలారా, 2025 అయినా మనకు కాస్త దీవెనకరంగా ఉండాలని ఆశిద్దాం. ఎలాగా
ఆస్తి వచ్చేస్తుంది, ఇల్లులు అది కాదు నేను చెప్పేది. ఇల్లులు కొంటారు, మీరు పిల్లలు బాగుపడతారు, ఉద్యోగాలు, ఈ కాదు నేను చెప్పేది, అది కాదు. మనం ఒకటే ప్రశ్న స్టార్టింగ్లోనే, ప్రభువా నీ కోసం నేనేం చేయాలి, ప్రభువా నీ కోసం నేనేం చేయాలి. మరలన్నా మనం దేవుని అడగాలి. మరలన్నా, దేవా నేను నీ కోసం ఏం చేయాలి చెప్పాడు కదా. వెనకున్న వాటిని మర్చిపోచాలు, నాకు అదే సంతోషం. వెనకున్న వాటిని మరువలేక ఒక ఆమె వెనక్కి తిరిగి చూసింది కదా. ఎవరమే? వెనకున్న వాటిని మరవలేక. వెనక ఏముంది? సొదొమ గొమొర్రా ఉంది. సొదొమ గొమొర్రాలో ఏమున్నాయన్నా? పాపం, భ్రష్టత్వం. సొదొమ గొమొర్రాలో ఆమె వెండి బంగారాలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాలో ఆమె ఆస్తి, వెండి, ఎడ్లు, గొర్రెలు, మేకల మందలు ఉన్నాయి. సొదొమ గొమొర్రాలో అల్లుళ్ళు ఉన్నారు. సొదొమ గొమొర్రా ఏమండి, ఈ ఇల్లు ఏమైనా కట్టుకుందాం, మనిషి గుడారమే కదా, అయినా వదలలేకపోయింది. చూడండి, ఆడ మనుషులు చాలా బలహీనులు. వెనక్కి తిరిగి చూడొద్దని దేవదూత మంచిగా చెప్పినా కూడా పోతా 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 ఏమైతే అయిందని వెనక్కి తిరిగి చూసింది. ఏమైందమ్మా? ఇంకటే ఉందంతే, ఇంకా అయిపోయింది. బండరాయిలాగా ఉప్పు స్తంభం. ఒక మనిషి ఉప్పు స్తంభం ఎలా అయిపోయింది? అంతే. దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దన్నప్పుడు ఒకటే మాట, అంతే. దేవుని బిడ్డారా, వెనక్కి తిరిగి చూస్తే సొదొమ ఉంది, వెనక్కి తిరిగి చూస్తే ఐగుప్తు ఉంది. ఐగుప్తు ప్రభు చెప్పాడు, ఇశ్రాయేలులారా మీరు వెనక్కి తిరిగి మరలా ఈ ఐగుప్తు మార్గంలో రావద్దు. వెనక్కి మీరు కానాను చేరుకున్న తర్వాత తిరిగి ఎవరు కూడా ఐగుప్తు రాకూడదు, వెనక వైపు తిరగకూడదు. ఇక ఐగుప్తు లోకానికి, పాపానికి, భ్రష్టత్వానికి సాదృశ్యం పెట్టారా. సొదొమ గొమొర్రా అనుభవాలు ఉన్న వెనక, ఐగుప్తు అనుభవాలు వెనక నువ్వు ఎంత ఘోర పాపంలో ఉన్నప్పటికి కూడా ఈ సంవత్సరం ముగింపులో నా ప్రభు అయిన యేసయ్య మనలందరినీ కడిగేస్తున్నాడు. యేసునామంలో ఒకటే మాట చెప్పాడు మనకి, వెనకున్న వాటిని మరిచిపోండి, నేను క్షమిస్తాను మిమ్మల్ని. ముందున్న వాటి కోసం వేగిరపడండి. ఇక మీద నాకు అది కావాలి ప్రభు, ఇది కావాలి ప్రభు అని కాదు. మెయిన్ పాయింట్ అది కాదు. నేను నీ కోసం ఏం చేయాలి ప్రభు అనే మన జీవితంలో తీర్మానం చేసుకోవాలి. ఆ మాట మీద మన ఈ సంవత్సరం సాగిపోవాలి. దేవుడు ఖచ్చితంగా మన చేతులు పట్టుకొని నడిపిస్తాడు. మీరు ఏ విషయాల్లో కృంగిపోయి వచ్చారో, ఏ విషయాల్లో అన్నీ తెలుసు ఆయనకి. మన బాధలను పక్కన పెట్టి కాస్త దేవుని మాటలు చూద్దాం, దేవుని ఆలోచన, దేవుని హృదయాన్ని ధ్యానం చేద్దాం ఒకసారి. ప్రభువా నువ్వేం కావాలని కోరుకుంటున్నావో, నేనేం చేయాలో చెప్పు, నీ కోసం నేను చేస్తానయ్యా, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను, నేను చేస్తాను తండ్రి, నేను రెఫరెన్స్లు కంఠస్థం పెడతాను. ఈసారి మరలా 31st నైట్కి నేనే మైక్ తీసుకొని 50 రెఫరెన్స్లు చెప్తా. ఆమె చెప్పండి గట్టిగా. నేను కాదన్నా, మీరు అనాలా, కనీసం చెప్పాలి ఖచ్చితంగా. 10 యాకబ నడిపాడు, యాకబన్నా 10 చందన్న 20 30. ఎంత సంతోషం దేవునికి రెఫరెన్స్లు చెప్తే. వాక్యం నోట్లు నానాలి కదా బిడ్డరా. ఈసారి అందరికి పందెం, మనందరికి పందెం. ప్రకటన నుంచి రావాలి వెనక్కి. ఎక్కడి నుంచి చందన తల పైకి ఎత్తాడు. ఈ టిప్లో తల ఎత్తితే ఎక్కడ నన్ను బుక్ చేస్తాడేమోనని. ప్రకటన యోధ అట్లా రావాలి. ఇంకా అక్కడి నుంచి ఆది కాండం దాకా ఎవరు చెప్తారో వాళ్ళకి బంపర్ ప్రైజ్ వచ్చే సంవత్సరం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఒకే మాట అండి, వెనకున్న వాటిని మరిచిపోమంటున్నాడు, ముందున్న వాటి కోసం వేగిరపడమంటున్నాడు, క్షమిస్తానని చెప్తున్నాడు. ఆయన కొరకు ఏదో మనం చేయాలని ఆశిస్తున్నాడు. దేవుని ఆశలు తీరుస్తూ ఈ 2025 సంవత్సరంలో క్షేమంగా సాగిపోదుము గాక. కళ్ళు మూసుకొని పెట్టారా, చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. చిన్న